ఎవరో అకేషన్ ఏదో పార్టీకి ఓ 2 పెగ్గులు తాగి తిని పండుకున్నారు, మళ్ళీ ఎప్పుడో పార్టీ ఉన్నప్పుడు తాగుతున్నారు అంటే దట్స్ సోషల్ డ్రింకింగ్ అనుకోవచ్చు. కానీ కొంతమంది అట్లా కాదు. కొంతమంది ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేస్తే ఆ బాటిల్ అయిపోవాలి, వాడు తాగినోడు కింద పడిపోయేదాకా తాగుతూనే ఉంటారు. అంటే వాళ్ళ కంట్రోలింగ్ కెపాసిటీ పోతుంది. ఇట్లా చాలా ఫ్యామిలీస్ రూయిన్ అవుతా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, ఆల్కహాల్ తాగుతున్నాను కదా, నేను దీనికి పెద్ద పని ఇంకా అందరూ తాగుతలేరా అని జస్టిఫై చేసుకున్నా కూడా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి ఆల్కహాల్ తాగడం వల్ల. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటిది అంటే ఏంటంటే కొంతమందికి దీన్ని డబ్ల్యూహెచ్ ఏమంటుంది, డబ్ల్యూహెచ్ కానీ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఏమంటుందంటే ఇది ఒక వ్యాధి అంట. దీని ఒక బ్రెయిన్ డిజార్డర్. అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ కావచ్చు, ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, దీని ఒక బ్రెయిన్ డిజార్డర్. అంటే బ్రెయిన్ డిజార్డర్ అంటే ఎందుకు అంటారంటే ఒక్కసారి కొంతమందికి ఈ ప్రాబ్లం ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అంటే ఆల్కహాల్ ముట్టుకుంటే వాళ్ళకి కంట్రోల్ ఉండదు, కంట్రోల్ లేకుండా తాగేస్తారు. కంట్రోల్ లేకుండా తాగేసి అక్కడనే షార్ట్ అయిపోవడం కానీ, అక్కడనే పడిపోవడం కానీ,